విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు లలితా మహాయజ్ఞంలో 96 నామాలు పూర్తి చేసుకున్నాం. 97వ నామం గురించి విశేషం. 97వ నామం చాలా విశేషమైందండి. చాలా నామాలు విశేషమే, అద్భుతమే. ఈ నామాలు అయితే మన జీవితానికి ఎంత దగ్గరగా ఉంటాయంటే కామ క్రోధాది షడ్వర్గ నాశనాయే నమో నమః. కామ క్రోధాది షడ్వర్గ నాశనాయే నమో నమః. నాశనాయై నమో నమః. అంటే అరిషడ్వర్గాలని, మనకి అరి అంటే శత్రువు అండి. అవునండి. షట్ వర్గాలు, 6 వర్గాలు మనకి శత్రువులు మన జీవితానికి. ఆ 6 వర్గాలని కూడా అరిషడ్వర్గాలు అంటారు. వాటిని నాశనం చేయగల సమర్థురాలు అమ్మవారు. వాటిని కూడా నాశనం చేయగలరు. ఎందుకంటే మనం అరిషడ్వర్గాల్ని జయిస్తేనే అమ్మవారి పాదాశ్రయాన్ని పొందగలం. అవును కదండి. అమ్మవారి గురించి అద్భుతమైన పద్యమే ఉంది కదండి. జయ జయ జనయిత్రి దివ్యానుగ్రహ కారణి పాదపద్మం స్మరే నిత్యం పూజమేతాం కరోమ్యహం. అమ్మవారిని జయ జయ జనయిత్రి అని మనం స్తుతి చేస్తూ, జనయిత్రి దివ్యానుగ్రహ కారణి, ఆవిడ యొక్క అనుగ్రహం కూడా దివ్యమైన అనుగ్రహం. దీని తర్వాత పాదపద్మం స్మరే నిత్యం, నీ యొక్క పాదపద్మాల్ని రోజు స్మరిస్తూ నేను పూజ చేసుకుంటాను. పూజమేతాం కరోమ్యహం. నేను ఏ విధంగా పూజ చేసుకుంటానంటే నీ యొక్క పాదపద్మాల్ని రోజు స్మరిస్తూ అప్పుడే నేను పూజ చేసుకుంటాను. ఏదో పూజా సామాగ్రి అంతా పెట్టి పూజ చేసుకుంటానని కూడా అమ్మవారి కళ్ళల్లోకి చూస్తూ ఆవిడ పాదాలు పట్టుకుంటేనండి అసలు మనకి ఈ పని అవుతుంది ఇది అవ్వదు అన్న సమస్య ఉండదు. ఆవిడ పాదాలని గట్టిగా పట్టుకోవాలి. నీ చరణములే నమ్మితి అని గట్టిగా ఆవిడ పాదాలని పట్టుకోవాలి, అంతే పట్టుకోవాలి. ఆవిడప్పుడు అన్ని రకాలైన సమస్యలు మనకి తొలగించేస్తుంది, అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. ఇక్కడ కూడా అరిషడ్వర్గాలు చెప్తుంది. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు 6. ఈ 6టిని కూడా మనం జయించాలి అంటే మనము వీటిని మంచిగా తీసుకుంటే ఇవన్నీ మనకు చాలా మంచిగా ఉపకరిస్తాయి. అంటే ఇవన్నీ అరి అంటే శత్రువు కదా, ఉపకారిగా మారిపోతాయి. అరిగా ఉండవు. అరి షడ్వర్గంగా ఉపకారి వర్గం అయిపోతుంది. అమ్మ బాబోయ్, అంతే కదా. కామము క్రోధము లోభము మోహాన్ని జీవితంలో మనం జయించాలి అంటే వాటిని మంచిగా మలుచుకోవాలి. ఇప్పుడు కామం ఉందండి అంటే కోరిక, భగవంతుని రోజు పూజించాలనే కోరికగా మార్చుకో, అంతే. ఇతరమైన కామాల జోలికి నువ్వు రోజు పొద్దున్నే లేవగానే అమ్మవారికి సామీప్యం సాలోక్యం, అమ్మవారి దగ్గరగా కూర్చో అమ్మవారినే చూస్తూ ఉండు. ఇదొక కామం. కామాన్ని మనము అన్ని రకాలుగా ఆలోచిస్తే మనకున్న కోరిక ఏంటి? అమ్మవారికి దగ్గర కూర్చొని ఆవిడ ముఖాన్నే చూస్తూ తరింపడం. ఇది కూడా కామమే. అంటే కామాన్ని మనము ఈ రకంగా మలుచుకుంటే అది మనకి అరి అవ్వదు, ఉపకారి అవుతుంది. ఉపకారి, అది శత్రువు కాస్త మిత్రువులాగా మారిపోతుంది. అవును కదా. అరిషడ్వర్గం అనుకుంటే ఉపకారి వర్గం అయిపోతుంది. మనకు ఉపకరిస్తోందిగా అమ్మవారిని ఎప్పుడు చూస్తూ దగ్గర కూర్చునేది. అవునవును. అలాగే క్రోధం ఉందండి. మామూలుగా ఎప్పుడు చికాకు పడుతూ అందరి మీద అరుస్తూ ఉండే క్రోధాన్ని కొంచెం తగ్గించుకొని ఎక్కడ క్రోధాన్ని చూపించాలి? పిల్లవాడు సరైన మార్గంలో వెళ్ళకపోతే వాడిని దండించడానికి మనం క్రోధాన్ని ప్రదర్శించాలి. పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళకేమీ తెలీదు. ఎవరి మోహంలోనూ పడకుండా విద్యని పూర్తి చేసి ఉద్యోగం చేసుకొని తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకునేటువంటి ఒక సత్ప్రవర్తనని పిల్లవాడికి ఇవ్వాలి అంటే అవునండి, అక్కడ క్రోధం అవసరం. సత్ప్రవర్తన కంపల్సరీ కావాల్సిన రోజులు ఇవి. ఇంకా అసలు ముఖ్యమైన రోజులు. ఇవి తప్పనిసరిగా మీరన్నట్టు పిల్లల్ని సక్ర మార్గంలో పెంచడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అయింది. క్రోధం లేకపోతే తల్లిదండ్రులకి ఎలా నడుస్తుంది? తల్లిదండ్రులే కదండి గురువులు కదా. వాళ్ళు స్వవిషయాలు కూడా గట్టిగా ఖండించి చెప్పే మీరన్నట్టు అథారిటీ ఉంది. మీరు మంచి మాట గుర్తు చేశారు. గురువు అంటే గురువుకి కూడా క్రోధం ఉండాలి, అయితే శిష్యులు చెప్పిన మాట వినరు. అది రైట్, అంతే కదండి. శిష్యులకి గురువు గారు అంటే భయము ఉండాలి, భక్తి ఉండాలి. అందుకని భయభక్తులతో ఉండాలంటారు. అందుకని కామము క్రోధము మనం ఉపకారి వర్గంలో తీసుకొని హరివర్గం నుంచి తొలగిస్తే అమ్మవారు ఎంతగానో సంతోషిస్తుందండి. ఇతను కామాన్ని జయించాడు, క్రోధాన్ని జయించాడు అని చెప్పి. అలాగే లోభం ఉంది. అంటే ఏంటి? లోభితనం, కొంచెం పిసినారి. దాన్ని
ఇతరమైన విషయాలకి ఖర్చు పెట్టకుండా పిసినారిగా ఉండాలి మనం. అమ్మో టైం అయిపోతుంది, అమ్మవారి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుందాం, అమ్మో టైం అయిపోతుంది, అమ్మవారి ధ్యానానికి టైం అయిపోతుంది అని సమయాన్ని కొసరి మనం తగ్గించుకొని, ఇతర వ్యాపకాలన్నీ తగ్గించుకొని అమ్మవారి ధ్యానంలో ఎక్కువగా ఉండాలి. అవును, అన్ని పనులు చేస్తానికి టైం ఉండదు, పూజ దగ్గరికి వచ్చేటప్పటికి టైం ఉండదు అంటారు. పూజ దగ్గర అన్ని ముఖ్యమే, అమ్మవారి పూజ తప్ప మనకి అలా అయిపోతుంది జీవనకాలం. అందుకని మన వేగవంతమైన జీవన కాలంలో ఇప్పుడు ఏం చేయాలంటే మన జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి రాను. అందుకని ఇతరమైన వ్యాపకాలన్నిటిని తగ్గించుకొని కాస్త భగవంతుడి సేవలో ఎక్కువగా మనం సమయం గడిపితే ఆ కాలాన్ని మనం లోభనీయంగా వాడుకునే వాళ్ళం అవుతాం. లోభనీయంగా కాలాన్ని వాడుకో. చాలా బాగుందండి. కామ క్రోధ లోభ మోహం అలాగేనండి. మోహము భగవంతుని మీద ఉండాలి. కామం వేరు, మోహం వేరండి. మోహం అంటే ఏంటంటే కామం అనేది కోరిక వరకేనండి. మోహం అంటే తీవ్రమైన వాంఛ, ఇక అది లేకపోతే నేను బతకలేనని అటువంటి కోరికలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, షుగర్ పేషెంట్స్కి ఒక లడ్డు తింటే కానీ నేను బతకలేదని చెప్పి తినేస్తారు వెళ్ళి, అది మోహం. అలాగే ఈ ప్రేమ విషయాల్లో కూడా ఆ వ్యక్తి లేకపోతే నేను బతకలేను, స్త్రీ లేకపోతే పురుషుడు, యువతి యువకులు ప్రేమలో పడ్డప్పుడు వాళ్ళు లేకపోతే నేను బతకలేను అనుకుంటారు. దాన్ని మోహం అంటే అంధత్వం అనమాట. బ్లైండ్ లవ్ అంటాం కదా, అది మోహం అనమాట. ఆ మోహంలో ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకని ఆ మోహాన్ని మనము ఆత్మహత్యలు చేసుకుంటానికైనా సిద్ధపడతారు కానీ ప్రేమను వదులుకోరు. అంత మోహం అంటే కళ్ళకి పొరలు కమ్మేస్తాయి, ఆ పొరలు కమ్మేస్తే మోహంలోకి దిగుతుంది. కోరిక అంటే మామూలుగా కోరిక తీర్చుకోవడం వరకే. ఈ మోహం అట్లా కాదు, మనిషిని ఏంటంటే పిచ్చివాడిని చేస్తుంది. అలా చేయడంతో ఆ మోహాన్ని మనము వ్యవహార విషయాల్లో అబ్బాయిలు అమ్మాయిలు కోరికలు తినటాలు ఇవన్నిటి మీద తగ్గించుకొని అమ్మవారి పూజ చేయందే నేను ఉండలేను, అమ్మవారి పూజ చేయందే నేను రోజు గడవదు నాకు, అయ్యో నేను ఎంత తప్పు. పెద్ద వయసు వచ్చిన వాళ్ళే కాదండి, ఈ రోజుల్లో యువతకు ఉండాలండి ఎక్కువ. వాళ్ళకే కదా మంచి భవిష్యత్తు కావాల్సింది వాళ్ళకి. కంపల్సరీ వాళ్ళ ధ్యానంలోకి, వాళ్ళు అమ్మవారి పూజలోకి వెళ్తే వాళ్ళ భవిష్యత్తే బాగుంటుంది. వాళ్ళ భవిష్యత్తు యువతలో కొంతవరకు మార్పు వచ్చిందండి. దానికి మన ప్రవచనకర్తలందరికీ మనం రుణపడి ఉన్నాం. వాళ్ళు ప్రవచనాలు మొదలు పెట్టిన తర్వాత యువతలో చాలా మార్పు వచ్చింది. వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంత మోహం నుంచి కాస్త బయట వ్యామోహాల నుంచి బయటపడి అసలు మన పద్ధతి ఏమిటి అనేటువంటి ఒక ప్రమాణాన్ని ఆలోచించుకునే స్థితికి వస్తున్నారు. ప్రవచనకర్తలు చాలా సమాజాన్ని చాలా మార్చారండి. వీళ్ళందరూ మారాలి అంటే అందరూ మారలేదు. ఆ ప్రవచనకర్తల మీద కూడా విమర్శలు, వాళ్ళని ఇబ్బంది పెట్టే సన్నివేశాలు కూడా మనం కాయలున్న చెట్టుకే పళ్ళున్న చెట్టుకే రాళ్ళు కూడా ఉంటాయంటారు. అలా జరుగుతూ ఉంటాయి. కానీ బాగుపడ్డ వాళ్ళని మనం తీసుకుంటే చాలా మటుకు ప్రవచనకర్తలకి మనం చాలా రుణపడి ఉన్నాం. అంటే ఆ మోహం నుంచి బయటపడేస్తున్నారు కొంచెం. ఇప్పుడు మనం 4 అయినాయి: కామ క్రోధ లోభ మోహ. మదము మాశ్చర్యము ఉన్నాయండి. ఈ మదం ఉన్నదే ఇది సాధారణంగా అహంకారము పొగరు. మదం అంటే మదించిన ఏనుగు అంటారే, అట్లాగే మదం అనేది మనకు ఉండకూడదు. అది ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయనటువంటి ఒక పొగరమొత్తనం అలవాటు అవుతుంది. అలా కాకుండా ఈ మదాన్ని కూడా మనము ఎవరు చెప్పినా నేను నా భగవంతుడు తప్ప నాకు ఎవ్వరు వద్దు అనేటువంటి మదాన్ని అలవాటు చేసుకోవాలి. దీంట్లో కూడా మదాన్ని కూడా ఎవ్వరు చెప్పినా వినకూడదు. నాలో దేవుడు ఉన్నాడు, పరమాత్మ స్వరూపం నాలో ఆత్మలోగా ఉంది. ఆ పరమాత్మ స్వరూపం నాలో ఆత్మరూపంలో ఉన్నప్పుడు నాకు భగవంతుడు తప్ప ఎవ్వరు శాశ్వతం కాదు. ఎవ్వరు చెప్పినా నమ్మకుండా ఒక మదం, ఒక నమ్మకం, ఒక గట్టి అహంకారం దాంట్లో ఉన్న తప్పు లేదు. మనకి ఏ రంగంలో అయినా దిగుతూ ఉంటుంది కానీ ఆధ్యాత్మిక రంగంలో దిగేది లేదండి. పైకి వెళ్ళేదే ఉంటుంది. మోక్ష సాధన కోసం ఇంకా పైకి వెళ్తాం కానీ కిందకు వచ్చేది ఉండదు. అటువంటి మదం కావాలి. అంటే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాల్లో మదాన్ని కూడా మనం భగవంతుడికి అర్పితం చేస్తే మద విహ్వల అని లలితా శాస్త్రంలో ఒక పేరుంది. మద విహ్వల అమ్మవారి నామాల్లో వారుణి మద విహ్వల, వారుణి మద విహ్వల. ఆ వారుణి అనేది ఒక పదార్థం, ద్రవ పదార్థం. దాన్ని తగిన తర్వాత మదత్వము విహ్వలత్వము వస్తాయి. అందుకని అమ్మవారు కూడా వారుణి మద విహ్వల అనే నామంలో రాక్షస సంహారం చేయాల్సి వచ్చినప్పుడు ఈ మద విహ్వలత కావాలి వాళ్ళకి.
కావాల్సినప్పుడు ఇలాంటి మాదక ద్రవ్యాలు కొన్ని తీసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు కాళికాదేవి రక్తబీజుడు యొక్క రక్తం అంతా తాగేసినట్టుగా ఆ మదము బాగా వృద్ధి చెందటానికి వారుని అనేటువంటి ఒక ద్రవ పదార్థాన్ని తీసుకుంటారు దేవతలు. ఆ విషయం కూడా లలితా శాస్త్రంలో వివరించారు. సో ఆ రకంగా మదాన్ని కూడా మనం మంచిగా వాడుకుంటే అమ్మవారి దగ్గర మనం శాశ్వతంగా నివాసం ఏర్పరచుకోవచ్చండి. ఎందుకంటే మాత్సర్యం చెప్పలే, మాత్సర్యం ఇంకొకటి ఉన్నది కదా. ఆ మాత్సర్యంలో ఎటువంటి మాత్సర్యం అంటే ఎవరైనా మన హిందూ దేవతల్ని కానీ మన సంప్రదాయాలను కానీ మన ఆలయాలను కానీ విమర్శిస్తే వాళ్ళ మీద మనం మాత్సర్యం వహించాల్సిందే. ఎందుకంటే ఆ మాత్సర్యం ఏంటంటే అసూయ అంటారు కదా. ఆ అసూయ ఎలా వహించాలి అంటే మన సంప్రదాయాలను ఎవరన్నా విమర్శిస్తే వాళ్ళ మీద అసూయ పెంచుకోవాలి మనం. ఈ అసూయ అంటే ఒకే రకంగా ఆలోచించకూడదండి. వాళ్ళ సంప్రదాయాల మీద, వాళ్ళు చెప్తున్నటువంటి పద్ధతుల మీద. హిందూ సంప్రదాయం అనేది హిందువులకు సంబంధించింది కాదు, ప్రపంచ శాంతికి సంబంధించినటువంటి. ప్రపంచంలో ఎన్ని మతాల వాళ్ళు ఉన్నారో, ఎన్ని జాతుల వాళ్ళు ఉన్నారో, ఎన్ని జాతులు, ఎన్ని మతాలు, ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో అందరూ కూడా హాయిగా, ఎందుకంటే మనకు ఒకటి ఉండేది సర్వే జనాః సుఖినో భవంతు అనేది మన లోకా సమస్త సుఖినో భవంతు. ఇంకొకటి కూడా ఉన్నాయి, వసుధైవ కుటుంబం. వసుధైవ కుటుంబం అంటే వసుధ మొత్తం భూమి అంతా ఒకటే కుటుంబం. ఈ భూమిలో ఎన్ని జాతులన్నా ఉండనివ్వండి, ఎన్ని మతాలన్నా ఉండనివ్వండి, అందరూ ఒకే కుటుంబం అని హిందూ మతమే చెప్పింది ఈ విషయం. మా మతమే గొప్పని ఎవ్వరూ కూడా చెప్పలే హిందువుల్లో. హిందూ మతం మొత్తం ప్రపంచ శాంతిని అంతా కోరింది కనుక ఇతర మతాలు ఏదన్నా చెబితే వాళ్ళ మీద అసూయ చెందాలి తప్పితే మనం వాటిని అంగీకరించకూడదు. అందుకని చేసి మన యొక్క మతం యొక్క సనాతన సంప్రదాయాలు ఏంటో తెలుసుకొని వాటిని అనుసరిస్తూ పునరుద్ధరణకి, అంటే ఇప్పుడు హిందూ మతం యొక్క మత సంప్రదాయాలు కానీ లేకపోతే ఈ ప్రపంచ శాంతికి చెప్పిన కొన్ని సూత్రాలు కానీ అన్నీ కూడా ఎక్కడో మూలల్లోకి వెళ్ళిపోయినాయి. వాటిని పునరుద్ధరించి మళ్ళీ అమ్మవారి సన్నిధికి చేరుకోవాలంటే ఈ అరిషడ్ వర్గాలన్నీ జయించాలి. ఎలా జయించాలి అంటే మనం నెగిటివ్ నుంచి పాజిటివ్కి తెచ్చుకోవాలి. మదం అనండి, మోహం అనివ్వండి, కామం అనండి, క్రోధం అనండి, అన్నిటినీ కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్కి ఆలోచించి అమ్మవారి దగ్గర శాశ్వతంగా నివాసంగా ఉండేట్టుగా అరిషట్ వర్గాలని సన్మిత్ర సంఘంగా మార్చుకోవాలట. షట్ వర్గాన్ని సన్మిత్ర సంఘంగా మార్చుకోవాలట. ఇవన్నీ మనకి శత్రువులు కాదు, మిత్రులుగా వచ్చేస్తాయి. అప్పుడు ఉపకారి లక్షణాలన్నీ వాటికి కనిపిస్తాయి అన్నమాట. షణ్మిత్రం ఇది అయిన తర్వాత, సంఘంలాగా అయిన తర్వాత దాంట్లో అన్ని ఉపకారి సంఘాలే కనిపిస్తాయి మనకి ఉపకారం చేసేదే మదం కానీ, మాత్సర్యం కానీ, లేకపోతే కామక్రోధాదులు కానీ అన్నీ మనకు ఉపకారం చేసేవిగా కనిపిస్తాయి. కత్తినిస్తాం రెండు వైపులా పదునెంటు ఉపయోగించుకునే పద్ధతి. అలానే అమ్మవారి కూడా ఉపయోగించి మన మనసుతో మనం వివేకం తెచ్చుకొని వాడుకోవాలి. అంతే. దాన్ని బట్టి మీరన్నట్టు మనకి కావాల్సిన మంచిని తోడుకోవాలి, చెడుని వదిలేసేయాలి. చాలా బాగా చెప్పారండి. శ్రీమాత్రే నమః.